అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఈరోజైతే ఒక మంచి కూరతో వచ్చేసానండి. ఏంటంటే పందిరి చిక్కుడుగాయ ముద్ద కూర అండి. చాలా బాగుంటుంది. ఈ పందిరి చిక్కుడుగాయ అనేది మనకి లోపల పురుగు ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఇలా విరదీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి. నేను ఒలిచేసేసి ఈ ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఈ ముద్ద కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ అంటించేసి ఒక బాండ్లు పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకున్నాం కదండి. 1 స్పూన్ రైస్ అయితే వేసుకుంటున్నాను నేను. మనం అన్నం వండుకునే రైస్ అండి. ఇవ్వండి చూడండి, 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మిరియాలు, కొంచెం మిరియాలు 1 రొంత సరిపోతాయండి. ఇదిగోండి, ఇవి వేసుకుంటే చాలు. మళ్ళీ మనకి ముద్దకూర అనేది కారం ఎక్కువైపోతుంది, అందుకని తగ్గించుకొని వేసుకోండి కొంచెంగా. ఇదిగోండి, 1 చెక్క 2 లవంగాలు వేసుకొని ఇది బాగా వేపుకోవాలండి. ఈ బియ్యం కూడా మనం వేపుకున్నామంటే మన ముద్దకూరలో చాలా బాగుంటుందండి. బాగా వేగిపోయాయండి మనకి బియ్యము, ధనియాలు బాగా వేగిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకొని ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొబ్బరి ఉన్నా వేసుకోండి. చూడండి, 1 స్పూన్ కొబ్బరి అయితే పొడి వేసుకుంటున్నాను. నా దగ్గర పొడి ఉండిందండి. 1 స్పూన్ పొడి అయితే వేసుకున్నాను. నా దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కాబట్టి దీంట్లో వేయట్లేదు. మీ దగ్గర ఒక లేకపోతే దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక తెల్లబాయి సగం వేసుకోండి. అదే సగం గడ్డ వేసుకోండి. సరేనండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ వేయకుండా పొడిలాగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీ పట్టేసానండి, చూపిస్తాను. చూడండి, అది ఇలాగ పట్టేసాను. చూసారు కదా మనకి పొడి ఎలా జారుతుందో. ఇలాగ పట్టేసుకోవాలి. మనకి తెల్లగడ్డ అల్లం కూడా వేసామంటే కొంచెం ముద్ద ఇట్లా పొడిగా రాదండి, కొద్దిగా ముద్దగా వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. పొడిగా వచ్చింది కదండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చిక్కుడుకాయలు పొయ్యి మీద వేసేసుకున్నాం. స్టవ్ అంటించేసుకొని మనం బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని చిక్కుడుకాయ కడిగి పెట్టేసుకున్నాం కదా, ఇవైతే వేసేసుకుందాం. ఇది డైరెక్ట్గా కర్రీ చేయలేమండి. చిక్కుడుకాయ ఉడకాలి. మనం వాటర్ పోసేసి, తగినంత వాటర్ ఎక్కువ పోయొద్దండి, మళ్ళీ మనకు పోషకాలు వెళ్ళిపోతాయి. అందుకని ఒక సగం గ్లాస్ వాటర్ అయితే పోసాను. మనం తగినంత ఉప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ కరెక్ట్గా సరిపోయేలాగా కుక్ చేసేసుకోండి. సరేనండి. ఎక్కువ నీళ్ళు పోసామంటే మనకి మళ్ళీ వాటర్ వెళ్ళిపోయిందంటే ఈ పోషకాలు పోతాయండి. అందుకని నేను కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాను. చూపిస్తాను మీకు ఉడికిన తర్వాత. చూసారు కదా, వాటర్ అనేదే లేదు. చూడండి, వాటర్ అనేదే లేదు. ఇప్పుడు మనం ఉడికిందా లేదో నేను మీకు చిక్కుడుగాయని చూపిస్తాను. చూడండి, ఇలాంటి ఉడికిపోయింది. చూసారా, ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలి. దీన్ని దించి పక్కన పెట్టేసుకుందాం. బాండ్లు పెట్టేసి అదే పొయ్యి మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 2 కలిపి వేసుకున్నానండి. అవి కొద్దిగా చిటపట అన్నిచ్చిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ను కరివేపాకు వేసేసుకొని మనం ఆనియన్ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఒక చిన్న ఎర్రగడ్డ తీసుకున్నానండి నేను. ఆనియన్ వేగిందండి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాను. పెద్ద టమాటా 1 తీసుకున్నానండి నేను. పెద్దది తీసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను. టమాటా కూడా దీంట్లో బాగా మగ్గాలి. టమాటా మత్తబడిందండి. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. వేసేసి అల్లం తెల్లగడ్డ కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకున్నాం. సరే కదండి, మనకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది. మనం ఇందాక పొడిలో వేయలేదు కదండి, అందుకని ఇప్పుడు వేసుకున్నాను నేను. నా దగ్గర ఉండింది కాబట్టి. లేదంటే ఇందాక పొడిలో ఉన్నప్పుడే మీరు పట్టుకోండి. సరేనండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీంట్లో చిక్కుడుకాయలు మనం పెట్టుకున్నాం కదా, అదైతే వేసేద్దాం. చూడండి, ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేదు. చూడండి, నేను తీస్తుంటే అలా ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో మనం పసుపు, కారం అన్నీ వేసుకుందాం. పసుపు, కారం,
1 స్పూన్ వేసుకున్నానండి. నేను తీసుకున్న 1/2 కిలో కాబట్టి 1 స్పూన్ అయితే వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి. కొంచెం ఈ కారం ఉప్పు అన్నీ పట్టాలి కదా, వాటర్ అయితే పోసుకోవాలి. మనకి కారం పసుపు వేసాం కదా, 1 నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనకు చిక్కుడుకాయలు మునిగేంత వరకు ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నామంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కొద్దిగా మనకి తెల్లనివ్వాలి. మసాలాలన్నీ పట్టాలి కదా. మన ఛానల్ ఇదే కాదండి, మంచి మంచి కర్రీస్ చాలా ఉన్నాయి, స్వీట్స్ కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి, సరేనండి. దీన్ని కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం వాటర్ పోసిన తర్వాత ఉప్పు కూడా మనం ఇంతవరకు వేయలేదండి, అందుకని ఉప్పు కూడా వేసేసుకొని నేను కళ్ళు ఉప్పు వేసేసుకున్నాను. కర్రీకి సరిపడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మనకి ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నాం. మనం దీంట్లో బియ్యం ఎందుకు వేసామంటే కర్రీ చిక్కబడేదానికి సహాయపడుతుంది, మళ్ళీ వచ్చి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు బియ్యం పిండేది ధనియాల పొడి వేసాం కదా, బియ్యం వేసింది అదైతే బాగా కలిపేసుకొని తొందరగానే దగ్గర పడిపోతుందండి. మనం బియ్యం వేసాం కదా, చిక్కబడిపోతుంది. అందుకని నేను ఈ టైంలో వేసింది. ముందు వేసాం అనుకోండి చిక్కబడిపోతుంది. అందుకని ఇప్పుడు వేసుకొని ఇప్పుడు మనం గుత్తగా అయ్యేంత వరకు ఎగరబెట్టేసుకోవడమే. ఫైనల్గా అయితే మనకు దగ్గర పడిపోయింది చూడండి, ఇలా దగ్గర పడిపోయింది, చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నామండి. కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నామంటే మనకి చిక్కుడుకాయ ముద్దకూర రెడీ అండి. పందిరి చిక్కుడుకాయ ముద్దకూర చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.